ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ గౌతమి. ఇప్పుడు పాము ప్రేయసి అనే కథను విందామా? ఒక లైలా మజ్ను, షాజహాన్ ముంతాజ్, ఇలా మనం ఎన్నో ప్రేమ కథలు వినే ఉంటాం. కానీ ఈ ప్రత్యేకమైన ప్రేమ కథ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రేమకు అవధులు లేవు అని చాటి చెప్పడానికి ఈ ప్రేమ కథ నిలువెత్తు నిదర్శనం. ఒకరికి ప్రేమ పంచడానికి ఎటువంటి అవరోధాలు ఎదురైనప్పటికీ, కుల మత భేదాలు అడ్డుగా నిలిచినప్పటికీ, ఇప్పుడున్న దృఢమైన కంచెలను సైతం ప్రేమ బలంతో తెంచి ప్రేమ కలను ఒక్కటిగా చేస్తుంది ఈ ప్రేమ. అసలు ఏమిటి ప్రేమ కథ? ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ ఈ కథలో ప్రేమికులు చివరికి ఎలా కలుసుకున్నారు? తెలుసుకోవాలంటే ఈ చక్కని కథలోకి వెళ్లాల్సిందే. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడ నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పుత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మైలవరం అనే గ్రామంలో పాము పుట్టలకు పెట్టింది పేరు. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా తమ సమీపంలో ఉన్న పుట్టలో ఉండే నాగదేవతలకు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. మరో ప్రత్యేకత ఏమిటంటే ఆ గ్రామంలో ఏ పాము కూడా మనుషులను ఇప్పటి వరకు కాటేసిన ఆనవాళ్లు లేవు. మానవుల మాదిరిగానే పాములకు కూడా ఆ గ్రామంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఎవ్వరు కూడా పామును చూసి ఏమీ అనరు. పాము కూడా మనుషులను చూసి
తమ పని తాను చేసుకుని వెళ్ళిపోతాయి. పంచమి, నాగుల చవితి ఇలా పండుగలు వచ్చిన ప్రతిసారి కూడా ఊరంతా ఎంతో హడావిడిగా మారుతుంది. ఎప్పుడూ పాములకు ప్రత్యేక పూజలు చేసే భక్తులు పంచమి, నాగుల చవితి రోజు ఊరిలో సంబరాలు చేస్తూ ఉంటారు. ఆ గ్రామంలో జరిగే తీర్థం చూసేందుకు ఎన్నో ఊర్ల నుండి జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అలా మైలవరం గ్రామంలో పాములకు ఎంతో ప్రత్యేకత ఉంది అని చెప్పుకోవచ్చు. మైలవరం గ్రామంలో శేషు అనే బాలుడు బడికి వెళ్లే సమయంలో దారిలో ఉండే ఒక పాముల పుట్టకు ఏదో ఒక నైవేద్యం పెట్టిన తరువాత బడికి వెళ్ళేవాడు. ఇలా ప్రతిరోజు కూడా శేషు తనకి తోచిన విధంగా పాము పుట్టకు నైవేద్యం అర్పించేవాడు. అయితే ఒకనాడు ఎప్పటిలాగే శేషు బడి నుండి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు మధ్యలో ఒక నాగుపాము చనిపోయి కనిపిస్తుంది. ఆ పక్కనే ఒక చిన్న నాగుపాము కూడా కనిపిస్తుంది. పాపం అనుకోకుండా ఏదో బండి పాము మీద నుంచి వెళ్లిపోవడం కారణంగానే పాము మరణించిందని శేషు అర్థం చేసుకున్నాడు. అయితే నాగుపాము దగ్గరికి వెళ్లి శేషు వస్తున్నట్లు గమనించి ఆ చిన్న నాగుపాము భయంతో పుట్టలోకి దూరిపోయింది. ఆ చుట్టుపక్కల పెద్దవాళ్లు ఎవ్వరూ లేకపోవడంతో తన స్నేహితులతో కలిసి ఆ నాగుపాముకు అంత్యక్రియలు పూర్తి చేశాడు శేషు. ఇదంతా ఆ చిన్న నాగుపాము పిల్ల కనిపెడుతూనే ఉంటుంది. శేషు ఎంతో గౌరవంగా తన తల్లి నాగుపామును చివరిగా ఎంతో గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం చూసి శేషు మీద అభిమానం పెంచుకుంటుంది చిన్న నాగుపాము. ఆ చిన్న నాగుపాము పేరు శ్రావణి. శ్రావణి ఆ రోజు నుంచి శేషుని తన స్నేహితుడిగా భావించింది. శేషు పెద్ద నాగుపాము కర్మకాండలో పూర్తిగా నిర్వహించిన తరువాత తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే శేషుతో పాటు చిన్న నాగుపాము శ్రావణి కూడా శేషు ఇంటి వరకు వెళ్ళిపోతుంది. శేషు ఎక్కడుంటాడో తెలుసుకునేందుకు శేషు ఇంటి వరకు వెళ్ళి తిరిగి తన కోసం నిర్మించిన పుట్టలోకి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు శేషు మాత్రం క్రమం తప్పకుండా పుట్టలోని నైవేద్యం వేయడం మాత్రం మరువడు. శ్రావణి కూడా తన స్నేహితులతో పాటు శేషు బడి నుంచి వచ్చే వరకు కూడా శేషు కోసం ఎదురు చూస్తూనే ఉండేది. శేషు పుట్ట దాటి వెళ్లేంత వరకు శేషుని గమనిస్తూ మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోతూ ఉండేది. ఇలా శ్రావణి దినచర్య ప్రతిరోజు జరిగేదే. ఒకనాడు శేషు పుట్ట దగ్గరికి వచ్చే సమయానికి చిన్న నాగుపాము శ్రావణి కనిపిస్తుంది. శ్రావణి చిన్నగా ఉండడంతో శ్రావణిని చూసి శేషు ఇలా అంటాడు, మీ అమ్మగారు వెళ్ళిపోయినందుకు నువ్వేమీ బాధపడకు. నేను ప్రతిరోజు నీకు తప్పకుండా ఏదో ఒకటి తీసుకువస్తాను. నేను నీ స్నేహితుణ్ణి అనుకో అంటూ శ్రావణి వైపు చూస్తూ సైగలు చేస్తూ శ్రావణికి అర్థమవుతుందో లేదో అంటూ శేషు భరోసా ఇస్తాడు. అసలు ఈ క్షణమే శ్రావణి శేషు మీద మరింత అభిమానాన్ని పెంచుకుంటుంది. తన కోసమే శేషు పుట్టాడని, తన అమ్మ తర్వాత అంతా శేషుయే అంటూ గట్టిగా నమ్ముతుంది శ్రావణి. ప్రతిరోజు శేషు పుట్ట దగ్గరికి రావడం, శ్రావణి కోసం ఏదో ఒకటి నైవేద్యం వేయడం, శ్రావణి కూడా శేషు గురించి చూడడం, తన స్నేహితులతో శేషు గురించి చెప్పడం, శేషు బడి నుంచి వచ్చే సమయానికి శ్రావణి ఎదురు చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు జరిగేవే. రోజులు గడిచాయి. శేషు హైస్కూల్ విద్య పూర్తి చేసుకుని కాలేజీ చదువుల్లోకి ప్రవేశించాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. శేషు పెద్దవాడైనప్పటికీ కూడా పుట్ట దగ్గరికి రావడం, నైవేద్యాన్ని సమర్పించడం అస్సలు మానుకోలేదు. చిన్నతనంలో శ్రావణి శేషు మీద పెంచుకున్న అభిమానం ఇప్పుడు ప్రేమగా మారింది. శ్రావణి,
నువ్వు ఇంతగా పరితపిస్తున్నా నిన్ను స్నేహితురాలుగా అంగీకరిస్తాడు గాని నిన్ను ప్రేయసిగా భావించడం మానవుడికి సాధ్యమేనంటావా అంటూ శ్రావణి స్నేహితురాలు కల్పన తన అనుమానాన్ని బయటపెడుతుంది. కాని నువ్వు చూస్తూనే ఉన్నావుగా, ప్రతిరోజు ఇటువైపు నుంచే వెళ్తాడు శేషు. నా కోసం నైవేద్యం సమర్పిస్తూ ఉంటాడు. మరి ఇదంతా ప్రేమ కాకపోతే ఇంకేమంటావ్ అంటూ శ్రావణి సిగ్గుపడుతూ తన స్నేహితురాలు కల్పనతో శేషు గురించి మాట్లాడుతుంది. మనుషుల కారణంగానే తల్లి చనిపోయింది కాబట్టి నీ మీద సానుభూతితో ప్రతిరోజు నైవేద్యం అర్పిస్తున్నాడు. మీ తల్లిగారు బ్రతికున్నప్పుడు కూడా ప్రతిరోజు నైవేద్యం అర్పించేవాడు. అదే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు. ఇందులో నీ మీద ప్రేమ ఉన్నట్టు నాకైతే ఏమీ కనిపించట్లేదు అంటూ కల్పన అనేసరికి కోపంతో శ్రావణి బుసలు కొడుతూ, ఎవరేమనుకున్నా శేషు మీద ప్రేమ పోదు. శేషు నన్ను ఇష్టపడుతున్నాడు, అది మాత్రం నాకు అర్థమవుతుంది. ఇక మానవుడు ఒక సర్పాన్ని ప్రేయసిగా చేసుకోడు అనే కదా నీకు వచ్చిన అనుమానం. నీ అనుమానమే నిజమైతే నేను మానవ రూపం పొందడానికి ఎటువంటి కఠిన దీక్షలైనా చేస్తాను. దానికి కావలసిన అర్హతలు సంపాదిస్తాను అంటూ శ్రావణి తన స్నేహితురాలు కల్పనతో మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కల్పన మాత్రం శ్రావణి గురించి బాధపడుతుంది. ఒక సర్పం అయ్యుండి మానవుని ప్రేమించడం, అతడిని పెళ్లి చేసుకోవడం అసాధ్యమనే నిజాన్ని శ్రావణి జీర్ణించుకోలేకపోయిందని కల్పన స్నేహితురాలు మీద జాలిపడుతుంది. శ్రావణి ఎప్పుడు కల్పన భయపెట్టిన అనుమానం మీద తీవ్రంగా ఆలోచిస్తోంది. అసలు శేషు నా మీద జాలి చూపిస్తున్నాడా? నేను తన స్నేహితురాలుగా భావిస్తున్నాడా? నా మీద తనకి కేవలం జాలి మాత్రమే ఉందా? నేనంటే తనకి ఇష్టం లేదా అంటూ పదే పదే శ్రావణి తన మనసులో ఉన్న అనుమానాలను తలుచుకుంటూ పుట్టలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అదే సమయాన శేషు కాలేజీ నుంచి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా తన మనసులో మాట బయట పెట్టాలని శ్రావణి పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. పుట్టలో నుంచి బయటికి వచ్చి అదే సమయంలో శేషు అటువైపుగా వెళ్తూ ఉండడం చూసింది. శ్రావణి వైపు తిరిగి దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శేషు. పుట్టవైపు తిరిగి దండం పెట్టుకుని శేషు వెళ్లడంతో శ్రావణి మనసులో ఉన్న అనుమానం ఇంకా బలపడుతుంది. ఈరోజు ఎలాగైనా తన మనసులో ఉన్న ప్రేమను శేషుకి తెలియచేయాలని పదే పదే పరితపిస్తుంది శ్రావణి. శేషు వెనకే ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. శేషు మెల్లగా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి బయట కాళ్ళు కడుక్కుంటున్న సమయంలో తన వెనకే వచ్చిన శ్రావణిని గమనిస్తాడు శేషు. నాగుపాము శ్రావణి శేషుతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా శ్రావణి నోటి నుండి బుసలు రావడంతో శేషుకి ఏమీ అర్థం కాలేదు. బహుశా దాహం వేసినట్లుంది అనుకుంటూ ఇంట్లో ఉన్న కొన్ని పాలు తీసుకువచ్చి కుటుంబ సభ్యులతో కలిసి శ్రావణికి అర్పిస్తాడు శేషు. ఏవండి వదినేగారు, చూసారా, మా ఇంటికి నాగుపాము వచ్చిందండి. మీరు కూడా పాలు తీసుకువచ్చి నాగదేవతకు సమర్పించండి, అంతే మంచి జరుగుతుంది అంటూ శేషు వాళ్ళ అమ్మ శ్రావణి వైపు చూస్తూ తమ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పిలుస్తుంది. అవునమ్మా, నాగదేవత మన మీద కరుణ చూపించింది. అందుకే మన ఇంటి ముందు నిలబడి మన ఇంటిని పావనం చేస్తుంది. నాగదేవతకు నేను ప్రతిరోజు నైవేద్యం పెట్టి మొక్కుకుని కాలేజీకి వెళ్తూ ఉంటాను. నన్ను గమనించి మన ఇంటిని పావనం చేయడానికి ఇంటి వరకు వచ్చేసింది చూడండి. ఈరోజు మన జన్మ ధన్యమైంది అంటూ మరోవైపు శేషు కూడా మాట్లాడడంతో శ్రావణికి పూర్తిగా అర్థమైపోయింది. పాము రూపంలో ఉన్న తనకి కేవలం నైవేద్యాలు, భక్తి పాటలు, మొక్కుబడులు తప్పిస్తే ప్రేమ, అనురాగం దక్కవని తన మనసులో మాట బయటికి పెడుతున్నప్పటికీ అవి బుసలుగా వినిపించడం శేషుకి ఏమీ అర్థం కాకపోవడం, ఇవన్నీ చూసిన శ్రావణి మనసులోని బాధతో భారంగా తన ఇంటి బాట పడుతుంది. అయ్యో నాగమ్మ, పెట్టిన నైవేద్యాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నావేమమ్మా. మా శేషు నీ మీద ఎంతో అభిమానంతో పాలు తీసుకువచ్చి పెట్టాడు, అవి కూడా తాగవా అంటూ శేషు వాళ్ళ అమ్మ శ్రావణిని బ్రతిమాలుతుంది. శేషు ఎంతో భక్తితో తన ముందు పెట్టిన పాలను తాగి అక్కడి నుంచి బయలుదేరుతుంది శ్రావణి. శ్రావణి వెళ్లిపోయిన అనంతరం శేషు ఇంటి వాళ్ళు చాలా ఆనందపడిపోతారు.
శేషుకి అంతా అదృష్టమేనని, శేషు పెట్టిన పాలు తాగి నాగుపాము వెళ్ళిందని ఎంతో మంది భక్తులలో శేషుకి మాత్రమే ఇటువంటి అదృష్టం దక్కిందని చాలామంది చెప్పుకుంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మరోవైపు శ్రావణి మాత్రం బాధలో మునిగిపోయి శేషు ప్రేమ దక్కలేదని కన్నీరు కారుస్తూ ఉంటుంది. చాలా రోజులు పుట్టలో నుండి బయటికి కూడా రాదు. వారం రోజులు గడిచినప్పటికీ బయట ఎక్కడ శ్రావణి ఆనవాళ్లు కనిపించలేదని గమనించిన శ్రావణి స్నేహితురాలు కల్పన శ్రావణి దగ్గరికి వస్తుంది. మొత్తం ఊహించిన కల్పన, శ్రావణి, ఎన్నాళ్ళు ఇలా బాధపడుతూ కూర్చుంటావు? వాళ్ళు మానవులతోనే జీవితాన్ని పంచుకుంటారు. మనం సర్పాలము, మన జీవితాలు సర్పాలతోనే పంచుకోవాలి. నీ ప్రేమ గొప్పది, నేను కాదనటం లేదు. కానీ నువ్వు మానవ రూపం ధరిస్తేనే నువ్వు అనుకున్నది సాధ్యపడుతుంది అంటూ కల్పన సలహా ఇస్తుంది. ఇంతకు ముందు కూడా తను మానవ రూపం ధరించాలని శ్రావణి అనుకున్నప్పటికీ దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే శేషు తనని పాము రూపంలో కూడా చూసి ఇష్టపడుతూ ఉండొచ్చు అని అనుకుంది పాపం. కానీ ఇప్పుడు అసలు నిజం తెలుసుకున్న శ్రావణి ఎలా అయినా మానవ రూపం తనకి రావాలని ఎంతగానో కుతూహలపడుతుంది. నాగలోకంలో ఉండే నాగరానికి తన విన్నపాన్ని వినిపించుకోవడానికి బయలుదేరుతుంది శ్రావణి. నాగలోకం చాలా వింతగా ఉంటుంది. అక్కడికి వెళ్లిన నాగకన్యలు ఎంత పుణ్యం చేసుకుంటే గాని ప్రవేశాన్ని దక్కించుకోలేవు. శ్రావణి వాళ్ళ తల్లి చనిపోయే ముందు నాగలోకంలో ఎంతో పరిచర్య చేసింది. ఇదే శ్రావణికి నాగలోకం వచ్చేందుకు, ప్రవేశం పొందేందుకు సహాయం చేసింది. 2 రోజుల ప్రయాణం తరువాత శ్రావణి నాగరాణి ఎదుట నిలబడి నమస్కరిస్తుంది. అమ్మా శ్రావణి, నీ తల్లి మరణం ఎన్నటికీ భర్తీ చెయ్యలేనిది. చాలాసార్లు నిన్నే నాగలోకం ఆహ్వానించాలని పూనుకున్నప్పటికీ ఏదో ఒక కారణం వల్ల ఆగిపోవలసి వచ్చేది. ఇప్పుడు అదృష్టవశాత్తు నువ్వే మన నాగలోకానికి వచ్చావు. చెప్పు శ్రావణి, ఎలా ఉన్నావు? నువ్వు నాగలోకం రావటానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటూ శ్రావణి తల్లి చేసిన పరిచర్యను గుర్తు చేసుకుంటూ నాగరాణి శ్రావణిని ఆప్యాయంగా పలకరిస్తుంది. శ్రావణి తన జీవితంలో జరిగిన విషయాలన్నీ చాలా వివరంగా వివరిస్తుంది. ఇదంతా విన్న నాగరాణి, చూడమ్మా శ్రావణి, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించబడడం కూడా తప్పు కాదు. కానీ నాగసర్పాలుగా ఉన్న మనం మానవులను ప్రేమించి తమతో జీవితాన్ని పంచుకోవడం అనుకోవడమే పొరపాటు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నీ చిన్నతనంలో నీ తల్లికి జరిగిన ఘోరమైన ప్రమాదం కారణంగా తల్లి మరణించడంతో ఆమెకు మనస్ఫూర్తిగా దైవభక్తితో చివరి కార్యక్రమాలు చేశాడు శేషు అనే మానవుడు. గొప్ప కార్యం చేశాడని చెప్పుకోవచ్చు. నువ్వు అతని మీద కృతజ్ఞత చూపించడం తప్పు కాదుగాని అతని మీద అభిమానం, ప్రేమ పెంచుకోవడం ఒక పరంగా నాగులంగా మనం చేసే పొరపాటని చెప్పుకోవాలి తల్లి. మానవులకు ఆపద కలగకుండా మనం చూసుకోవాలి తప్పిస్తే ఒక మానవుడితో జీవితాన్ని పంచుకోవడం నాగులంగా మనకి ఎటువంటి అవకాశం లేదు అంటూ నాగరాణి శ్రావణికి అర్థమయ్యేలా వివరిస్తుంది. అయితే నేను పాముగా పుట్టడమే నేను చేసిన తప్పు అంటారా నాగరాణి? ఇప్పుడు నేనేం చేయాలి? నా జీవితం వ్యర్థమైనట్టే కదా. అయితే మీరేమీ చెయ్యలేరా? నేను మానవుల రూపం ధరించలేనా? అంటూ నాగరాణి ఎదుట మోకరిల్లి కన్నీరు మున్నీరు అవుతుంది శ్రావణి. ఇదంతా చూసిన నాగరాణి శ్రావణి తల్లి చేసిన పరిచర్య గుర్తు చేసుకుంటుంది. ఆ కృతజ్ఞత ఏదో ఒక రూపంలో చూపించాలని, ఒక వరాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకుంటుంది. అది కూడా ఒక షరతుతో.
శ్రావణి, నీ బాధ నాకు అర్థమవుతోంది. నువ్వు మానవ రూపం ధరించొచ్చు కానీ కొద్ది రోజులు మాత్రమే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఈరోజు రేపు కటిక ఉపవాసం ఉండి మన నాగదేవతకు నీ మనసులో ఉన్న కోరికను బయటపెడుతూ 2 రోజుల పూజలు నిర్వహించాలి. ఇలా చేస్తే నువ్వు మానవ రూపం ధరించొచ్చు. కానీ అంటూ మధ్యలోనే తాను చెప్పడం ఆపేస్తుంది నాగరాణి. పర్లేదు నాగరాణి, నేను మానవ రూపంలో కొద్ది రోజులు ఉన్నా నాకు ఆనందమే. కొద్ది రోజులైనా నేను శేషుకి దగ్గరగా ఉండొచ్చు, నా మనసులో మాట చెప్పొచ్చు అంటూ ఉత్సాహంగా మాట్లాడుతుంది శ్రావణి. శ్రావణి, నేను చెప్పేది నీకు బాధగా అనిపించొచ్చు కానీ నువ్వు మానవ రూపం ధరించాలి అనుకుంటే కొన్ని మానుకోక తప్పదు. నీ ప్రేమను శేషుకి చెప్పకూడదు. నువ్వు మానవ రూపంలో ఉన్నన్ని రోజులు పొరపాటున కూడా నువ్వు ప్రేమిస్తున్నట్లు ఏమాత్రం శేషుకి తెలిసినా నువ్వు చెయ్యబోయే 2 రోజుల పూజలు వ్యర్థమైనట్టే. అంతేకాదు, నీ ద్వారా లేదంటే ఇంకెవరి ద్వారా అయినా నువ్వు తనని ప్రేమిస్తున్నట్లు తెలిసిన వెంటనే నువ్వు మానవ రూపం కోల్పోవడమే కాకుండా యవ్వనాన్ని కూడా కోల్పోయి నాగలోకం చేరుకుంటావు. ఈ విషయాలను నువ్వు గుర్తుంచుకుని మసులుకో. తదాస్తు అంటూ శ్రావణికి వరం ఇస్తుంది నాగరాణి. తరువాత శ్రావణి పూజా కార్యక్రమాలలో మునిగిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే శేషు తన కాలేజీకి బయలుదేరతాడు. కానీ ఇంటికి చేరుకోడు. శేషు గురించి వెతుకులాట మొదలు పెడతారు శేషు మిత్రులు, తల్లిదండ్రులు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమిటో అంటూ అన్ని వైపులా వెతుకుతూ ఉంటారు చాలామంది. ఇలా 2 రోజులు పూర్తయ్యేసరికి శేషు ఒక గుహలో మేలుకుంటాడు. నేను ఎక్కడున్నాను? అసలు నాకేం జరిగింది? అనుకుంటూ అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంటాడు శేషు. కాలికి బలమైన దెబ్బ తగలడంతో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాడు శేషు. మీరెందుకు లేచారు? మీరు ఇంకో 2 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. మీరు కాలేజీ నుంచి వస్తున్న సమయంలో సైకిల్ మీద నుంచి అదుపు తప్పి అడవిలో పడిపోయారు. అతి కష్టం మీద మీకు ఇప్పుడు స్పృహ వచ్చింది. మీరు ఇంకాస్త విశ్రాంతి తీసుకోవాలి అంటూ ఒక అమ్మాయి శేషు కాలికి పసురు రాస్తూ శేషుకి జరిగిన విషయాలన్నీ వివరిస్తుంది. ఇంతకీ మీరెవరు? నాకెందుకు పరిచర్య చేస్తున్నారు? మా వాళ్ళకి మీరు కబురు పెట్టారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు శేషు. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరూ కాదు, 2 రోజులు పూజలు నిర్వహించిన మానవ రూపం ధరించిన శ్రావణి. తాను చూడటానికి చాలా అందంగా ఉంటుంది. స్ఫటికం లాంటి కళ్ళు, పంచదార అంత తీయని పలుకులు, హిమము వల్ల మెరిసిపోతున్న శరీరం, సన్నజాజి కాడలా ఉన్న అమ్మాయి. శేషు కూడా అమ్మాయిని చూస్తూ తాను చేస్తున్న పరిచర్య చూస్తూ అయోమయంలో పడ్డాడు. కాని కాలు కదల్లేని పరిస్థితుల్లో ఉన్న శేషు ఇప్పుడు మరో 2 రోజులు అక్కడ విశ్రాంతి తీసుకోవడం తప్పిస్తే మరి వేరే ఇంకేమీ చేయడానికి లేదు. అయ్యో, నేను మర్చిపోయాను. మరో వారంలో నా కాలేజీ చదువులు పూర్తవ్వడానికి జరిగే పరీక్షలు మొదలవబోతున్నాయి. నేనేమో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేసేది? అంటూ తన మనసులోని బాధను వ్యక్తం చేస్తాడు శేషు. అదృష్టమో దురదృష్టమో తెలీదు కానీ శ్రావణికి శేషు దగ్గరే ఉండి తనకు ప్రత్యేకమైన పరిచర్య చేసే అవకాశం దొరికింది. తనని దగ్గరగా చూసుకునే అవకాశం దక్కింది. శ్రావణి కూడా శేషుతో సమయం గడపడం చాలా అదృష్టంగా భావిస్తుంది. కానీ మరోపక్క శేషుకి ఇలా అవడం, కాలికి బలమైన దెబ్బలు తగలడం చూసి బాధపడుతుంది కూడా. శేషు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని గమనించిన శ్రావణి తనకున్న అవకాశాలను ఉపయోగించి శేషు చదువుకోవడానికి పుస్తకాలను కూడా ఏర్పాటు చేస్తుంది. శ్రావణి శేషు కోసం చేస్తున్న ప్రతి విషయం కూడా శేషుకి చాలా బాగా నచ్చుతుంది. శ్రావణి ప్రతిరోజు శేషుకి ఇష్టమైన ఆహారాన్ని తీసుకువచ్చి దగ్గరుండి వడ్డించేది. శేషు కూడా శ్రావణి చేసే ఆహారం రుచి చూసి అద్భుతంగా ఉన్నాయంటూ మెచ్చుకునేవాడు కూడా. శేషు చదువుకుంటూనే మెల్లమెల్లగా నడవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ 2 రోజులు పూర్తయినప్పటికీ శేషు పూర్తిగా నడవలేకపోతాడు. మీరు మరో 2 రోజులు ఇక్కడే ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అది కూడా మీకు ఇష్టమైతేనే. మీ కాలు కోలుకోవడం మరో 2 రోజులు పట్టొచ్చు. మీరు ఏమీ అనుకోకపోతే ఈ గుహలో మీరు మరో 2 రోజులు ఉంటారా
అంటూ శ్రావణి శేషు వైపు సూటిగా చూడకుండా మరోవైపు తల తిప్పుకుని సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇదే శేషుకి నచ్చిన విషయం. 2 రోజుల శ్రావణి చేసిన పరిచర్య చూసి శేషు కూడా శ్రావణి మీద అభిమానం పెంచుకుంటాడు. శ్రావణి గారు, మీరేమీ అనుకోకపోతే నాది ఒక చిన్న సందేహం. మీరసలు ఈ గుహలో ఎందుకుంటున్నారు? మీరు మాతో పాటు గ్రామానికి వస్తే అక్కడే మీరుండొచ్చు కదా. మీకు ఎవరూ లేరు అని నాకు అర్థమైంది. మా కుటుంబం మీకు ఉండటానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది అంటూ శ్రావణి మీద అభిమానంతో శేషు మాట్లాడడం విని శ్రావణికి ఎంతో సంతోషం కలుగుతుంది. తన సంతోషాన్ని మనసులోనే దాచుకుని పైకి పర్వాలేదు అంటూనే శేషుతో మరో కొద్ది రోజులు గడపడానికి అవుతుందని ఆశపడుతుంది శ్రావణి. అయితే శేషు వెళ్ళటానికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. శేషు తనతో పాటు శ్రావణిని తీసుకువెళ్తాడు అనే విషయాన్ని కల్పనతో ఆనందంగా చెప్పాలి అనుకుంటుంది. గుహ దగ్గరకు వచ్చిన కల్పన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది శ్రావణి. ఆ సమయంలో శేషు నిద్రపోతూ ఉంటాడు. కల్పన, ఇది కల్లో నిజమో నాకు అర్థం కావట్లేదు. నేను ఇది ఊహించలేదు తెలుసా. తనకి దెబ్బ తగలడం దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు గాని తను 3 రోజులు ఈ గుహలోనే నా కళ్ళ ముందు ఉన్నాడు తెలుసా. నేను ఎంతగానో తనని ప్రేమిస్తున్న విషయం తనకి చెప్పలేకపోయినా ఈ జన్మకు ఇది సరిపోతుంది. నా తల్లి చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసే పుణ్యం చేసుకున్న శేషుకి ఇప్పుడు నేను చేసిన పరిచర్య కృతజ్ఞత అని చెప్పుకోవచ్చా? ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మరో విశేషం ఏంటో తెలుసా? తనకి కూడా నేనంటే ఎంతో ఇష్టం అనుకుంటా. నన్ను స్వయంగా తనతో తన ఇంటికి తీసుకుని వెళ్తానన్నాడు. అక్కడ ఎంతకాలమైనా నా ప్రియమైన శేషు ఎదురుగా ఎంతకాలమైనా ఉండిపోవచ్చు కదా అంటూ ఆనందంగా చెప్తుంది శ్రావణి. అవును శ్రావణి, ఇది నిజంగా నీ అదృష్టమే. చిన్నప్పటినుంచి ఎంతగానో అభిమానించిన, ప్రేమించిన నీ శేషు నీ ఎదురుగానే ఉన్నాడు. కానీ కొద్ది కాలం మాత్రమే నువ్వు మానవ రూపంలో ఉంటావు కదా, మరి ఇప్పుడు ఎలాగా అంటూ కల్పన శ్రావణిలు శేషు గురించి, శ్రావణి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా శేషు మొత్తం వినేశాడు. ఇదంతా గమనించిన కల్పన, శ్రావణి, నీ అదృష్టం 3 రోజులు మాత్రమే అనుకుంటా. నువ్వు వెళ్ళిపోకు సుమి అంటూ అనుకోని సంఘటన ఎదురవడంతో శ్రావణి వైపు చూస్తూ ఉండగానే శ్రావణి హఠాత్తుగా మాయమైపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే శేషుకి శ్రావణి తనని ప్రేమిస్తున్నదన్న విషయం తెలుస్తుందో వెంటనే శ్రావణి మానవ రూపం నుంచి బయటపడడమే కాకుండా యవ్వనాన్ని కోల్పోయి వృద్ధాప్యంతో నాగలోకంలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా తెలుసుకున్న శేషు తన వల్లే ఇప్పుడు శ్రావణి ప్రేమను వ్యక్తం చేయలేకపోవడమే కాకుండా ఇప్పుడు వృద్ధాప్యంతో నాగలోకంలోకి వెళ్ళిపోయింది అని తెలుసుకుంటాడు. 3 రోజుల పాటు తనకు ఎంతో పరిచర్య చేసిన శ్రావణి మీద అభిమానం పెంచుకుంటాడు శేషు. కానీ ఇప్పుడు చిన్నతనం నుంచి శ్రావణి తన వెనకే తిరిగిన సంఘటనలు, తన మీద శ్రావణి పెంచుకున్న అభిమానం విన్న తరువాత శేషు కూడా శ్రావణి మీద ప్రేమ పెంచుకుంటాడు. తన వల్ల శ్రావణి వృద్ధాప్యంతో నాగలోకంలో ఉండటం అనేది శేషుకి ఎంతో బాధను కలిగిస్తుంది. ఎలాగైనా శ్రావణి దగ్గరికి చేరుకోవాలని, తను కూడా శ్రావణిని ప్రేమిస్తున్న విషయం చెప్పాలని బయలుదేరుతాడు. శ్రావణి స్నేహితురాలు కల్పన శేషు ఆవేదనను అర్థం చేసుకుంటుంది. నాగలోకం వెళ్లేందుకు కల్పన శేషుకి సహాయం చేస్తుంది. నాగలోక ద్వారం దగ్గరే శేషుని విడిచిపెట్టి తనకి లోపల ప్రవేశం లేదని కల్పన తిరిగి వెళ్లిపోతుంది. ఎలా అయినా శ్రావణి శేషు కలవాలని కల్పన కూడా ఎంతగానో కోరుకుంటుంది. ఎవరైనా ఉన్నారా? తలుపులు తెరవండి
నేను లోపలికి వెళ్ళాలి, శ్రావణిని కలవాలి అంటూ నాగలోకం బయట నుంచే బిగ్గరగా అరవడం మొదలు పెడతాడు శేషు. ఓరి మూర్ఖుడా, నాగలోక ప్రవేశం మానవుడికి లేదనే విషయాన్ని మరిచావా? మానవులు నాగలోకానికి రాలేరురా అంటూ నాగలోక ద్వారం శేషుతో మాట్లాడుతుంది. లేదు, అలా అనకండి. నేనిప్పుడేం చెయ్యాలో చెప్తే నేను తప్పకుండా చేస్తాను అంటూ ప్రాధేయపడతాడు శేషు. సరే అయితే, ఇంతగా బ్రతిమాలుతున్నా కాబట్టి శ్రావణి అనే సర్పాన్ని కలవడానికి నువ్వు పడే తాపత్రయం నాకు చాలా బాగా నచ్చింది. కాని నన్ను నాగలోకంలోకి అనుమతించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఉల్లంఘించడం నా తరం కూడా కాదు. నువ్వు ఎంతగానో ఇష్టపడిన శ్రావణి మానవ రూపం ధరించేందుకు 2 రోజుల కటిక ఉపవాసం చేసి పూజలు నిర్వహించింది. ఇప్పుడు నాగలోకం వెళ్లాలంటే నువ్వు కూడా నిన్ను ఎంతగానో ప్రేమించిన శ్రావణిలాగే 2 రోజుల కటిక ఉపవాసం చేసి పూజలు నిర్వహిస్తే పాముగా మారి నువ్వు ప్రేమిస్తున్న శ్రావణి దగ్గరికి వెళ్ళొచ్చు అంటూ నాగలోక ద్వారం చెప్పిన విషయాలు విని బాధపడినప్పటికీ శ్రావణి తన మీద పెట్టుకున్న అభిమానానికి ఇప్పుడు తన వల్లే శ్రావణి వృద్ధాప్యంతో బాధపడుతున్న విషయాన్ని తలుచుకుని గుండె నిబ్బరం చేసుకుని ద్వారం పెట్టిన షరతులను ఒప్పుకుంటాడు శేషు. ఆ తరువాత శేషు ద్వారం దగ్గరే కదలకుండా 2 రోజుల పాటు తను ప్రేమించిన శ్రావణి తన చిన్నతనం నుంచి తన మీద చూపించిన అభిమానాన్ని 3 రోజుల పాటు తనకి చేసిన పరిచర్యను గుర్తు చేసుకుని కటిక ఉపవాసంతో పూజలు నిర్వహిస్తాడు శేషు. 2వ రోజు ముగిసేసరికి నాగలోక ద్వారం దానంతట అదే తెరుచుకుంటుంది. ద్వారానికి నమస్కరించి నాగలోకానికి ప్రవేశించిన శేషు వెంటనే పాముగా మారిపోతాడు. తన రూపాన్ని చూసుకుని మొదట బాధపడినప్పటికీ శ్రావణిని కలుసుకోబోతున్న సంతోషం ఆ భయాన్నించి బయటపడేసింది. మెల్లగా శ్రావణి దగ్గరికి చేరుకుంటాడు శేషు. వృద్ధాప్యంతో బాధపడుతున్న శ్రావణి వైపు చూసి, శ్రావణి, నువ్వు నా గురించి పడిన తాపత్రయం, చిన్నతనం నుంచి నా మీద పెంచుకున్న అభిమానం, నాతోనే ఉండే నీ ప్రేమను వ్యక్తం చేయలేక నువ్వు నాకు ప్రేమతో చేసిన పరిచర్య అన్నీ నన్ను ఇక్కడ వరకు వచ్చేలా చేశాయి. నా వల్ల నువ్వు వృద్ధాప్యంతో బాధపడడం నాకు ఏమాత్రం నచ్చలేదు. మనసుని ఎంతో కలిచివేస్తోంది అంటూ శ్రావణితో మాట్లాడుతూనే కుమ్మిలిపోతాడు శేషు. వెంటనే నాగరాణి ప్రత్యక్షమవుతుంది. భలా శేషు, భలా శ్రావణి, ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను మెచ్చుకున్నాను. శ్రావణి అలాగే నువ్వు ఈ పరీక్షలో గెలిచారు. కొద్ది రోజులే మానవ రూపం ఉంటుందని తెలిసినప్పటికీ కొద్ది రోజులైనా నీతో ప్రేమగా గడపొచ్చని శ్రావణి చేసిన పూజలు పాముగా మారి శ్రావణిని చేరుకోవాలన్నా నువ్వు చేసిన పూజలకు నాగదేవత మెచ్చుకుని నన్నిక్కడికి పంపించింది. మీ ఇద్దరికీ మళ్ళీ మానవ రూపం రావడమే కాకుండా నిండు నూరేళ్లు ఆయుష్తో జీవిస్తారు. మీ ప్రేమే గెలిచింది, తదాస్తు అంటూ నాగరాణి అక్కడ్నుంచి మాయమైపోయింది. శాశ్వతంగా మానవ రూపంలోకి వచ్చిన శ్రావణి, శేషు కలిసి తమ గ్రామానికి ప్రయాణమవుతారు. శేషు కాలేజీ చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. శ్రావణిని వివాహం చేసుకుని ఎప్పటికీ సంతోషంగా జీవిస్తారు. ఇలా కథ ముగుస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది అనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. విన్నారు కదండి ఈ చక్కని ప్రేమ కథను. మరిన్ని కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సెలవా మరి. శుభరాత్రి.